మీ దేవుడైన యెహోవాను నేనే. ఇక్కడ ఎపిసోడ్ 39 ఎపిసోడ్ సంఖ్యాకాండము, ఎపిసోడ్ సంఖ్యాకాండం ఎపిసోడ్ 13వ అధ్యాయం ఎపిసోడ్ 39 నుంచి 47 వచ్చిన ఏమి రాసిపడి ఉంది ఎపిసోడ్, మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలంట. ఆజ్ఞలు ఏం చేసుకోవాలమ్మా? జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని ఆజ్ఞలు అయినాయి? 10 ఆజ్ఞలు. ఆజ్ఞలు కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈరోజు ఆజ్ఞలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈరోజు మీ దేవుడికి ప్రతిష్ఠులై ఉండినట్లు మునుపటి వల్ల కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపగా. ఈరోజు కూడా చాలా మంది చూడకి ఏంటంటే ఇప్పుడు ఆజ్ఞల్ని పాటించాలి, అవునా కదా? ఆజ్ఞలు పాటించాలి కదమ్మా? ఆజ్ఞలు పాటించాలి. నువ్వు దేవుడికి ప్రతిష్ఠితంగా ఉండాలి, అవునా కదా? నిష్టంగా అంటే కొన్ని సందర్భాల్లో నిష్టంగా చేస్తున్నారండి, నిష్టంగా ఉపవాసం చూసాడు ఎలాగ కూడా మీరు కూడా దేవుడు అని జ్ఞాపకం ఈరోజు ప్రభుకి నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. కాబట్టి కూడా నువ్వు ఆజ్ఞలు పాటిస్తేనే, ఆజ్ఞల ప్రకారం నడిస్తేనే నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకున్నట్టు. నీ జీవితాన్ని చాలా మంది కపట భక్తులు ఏం చేస్తారంటే వాళ్ళు ఆనందించేస్తున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా నడుస్తున్నారు, వాళ్ళు కోరికలు తీర్చుకుంటున్నారు, కళ్ళతో చేసుకుంటా వెళ్ళిపోతున్నారు. కూడా వారు ఇష్టానుసారంగా మార్చుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా కపట భక్తులు ఏం చేస్తున్నారు? ఇలాగే ఉన్నారా? కపట ఏడు చూడ పైకి మాత్రం నిష్టగా, భక్తిగా, నీతిగా అనే చూడ పైకి కనపడుతున్నారే కానీ మాటలు చెప్తున్నారు కానీ మొత్తం అని ఈరోజు కూడా అన్ని చేస్తున్నారంట, అన్ని వెళ్ళిపోతున్నాయి. వీళ్ళందరూ కపట భక్తులు. కపటం అంటే నటించే, అంటే కపట మనస్తత్వం. ఈరోజు కూడా కపట మనస్తత్వం చూడ యాకోబు తన అన్ననే మోసం చేశాడు కపటంగా. మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దలుగాను చేయుదురు. హల్లెలూయా. అవునా కదమ్మా? ఈరోజు నిజమైన భక్తులు ఎలా ఉండాలి? యథార్థంగా, భక్తిగా, నీతిగా ఇవే ఉండాలి. కనుక కూడా కపట భక్తులు ఏం చేస్తారు? మాటలు చెప్తారు, పైకి చూపిస్తారు కానీ నడవరు. కాబట్టి చూడ ఆ కపట భక్తులు వల్ల వారన్నీ చూడ శరీరం మొత్తం వాళ్ళు ఏం చేయాలని అన్ని చేస్తారు. ఈరోజు చూడ అన్ని చేస్తుండే నడవకుండా పైకి చూపిస్తారు అంతే. ఆ పైకి చూపించే వారికి చూడ ఉన్నది చూడ మత్తయి సువార్తలో 23:5 చూడ మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. మనుషులంటే కూడా ఆ కాలంలో యూదులు. ఎవరమ్మా? యూదులు. యూదులు అంటే ఆ రోజు మన యేసు కాలంలో యూదులు ఉన్నారు, అవునా కదా? అంతే చూడండి. ఆ యూదులు ఏం చేశారంటే మనుషులు కనబడేలాగా ఏం చేశారంటే మనుషులకు కనబడే పనులన్నీ చేయాలంట. మనుషులు కనబడే చేస్తారంట పనులు. ఎవరు కనబడాలి పని చేస్తే? నీవు పని చేస్తే చూడ దేవుని కనబడాలి కానీ మనుషుని కనబడకూడదు. ఈరోజు యూదులు ఏం చేస్తారంటే చూడ మనుషులు కనబడేట్టు చేస్తున్నారు పనులు. మనుషులు కనబడేట్టు చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దగాను చేసుకుంటున్నారంట. ఈరోజు చూడ రక్ష రేకులు అంటే చూడ వెడల్పు గాను తమ చెంగులు పెద్దగాను చేయాలంటే చూడ ఆ కాలం యూదులు ఏం చేశారంటే దేవుని వాక్యాలు చూడ పేపర్ల మీద రాసుకొని ఏం చేశారంటే ఒక డబ్బా లాంటిది తీసుకొని చేతికి కాగితంలా కట్టుకునేవాళ్ళంట. చేతికి కాగితం అంటే చూడ అక్కడ ఏం చెప్పాడు సొలొమోను? చేతికి కట్టుకోండి, కాళ్ళకు కట్టుకోండి అన్నారు. అవునా? ఏం చెప్పాడమ్మా? తలకి మెడకి మొత్తం అన్ని ఆపరించుకున్నాడా? ఏం చేస్తారంటే చూడ యూతులు ఏం చేస్తారంటే దేవుడి వాక్యం డాక్టర్ మీద రాసుకోవడం, చిన్న డబ్బాలు వేసుకోవడం, అది కూడా కాగితంలా చేతులు కట్టేసుకుంటున్నారు. కాగితంలాగా చేతులు కట్టుకున్నప్పుడు చూడ ఇక్కడ ఏం చేస్తారంటే
రక్ష రేకులు వెడల్పుగా తమ చెంగులు పెద్దగా చెప్తున్నారు చూడ. ఇంకా ఏంటంటే రక్షణ అంటే తొడుక్కునే బట్టలు రోజు చూడ బాగా బాగుంటే చూడ. రక్షణ రేకు చెంగులు మొత్తం అన్ని బాగా విస్తారంగా బట్టలు చూడ కుట్టి చేసుకుంటారు బాగా. ఈరోజు చూడ ఇలా కనపడితే చూడ ఏముంది అవునా కదా, మనుషులు కనపడుతున్నారు. వీళ్ళ పని ఎవరు చూడమ్మా, మనుషులకు కనబడి నిమిత్తము పనులన్నీ చేద్దరంట. మనుషులు కనబడాలని పనులు చేస్తున్నారు, మనుషులు చూడాలని తాయితులు కడుతున్నారు. దాంట్లో దేవుని వాక్యం తాయితులే. ఈరోజు చూడ తర్వాత మూడోది అందరూ వస్త్రాలు ఫుల్లుగా చూడ పెద్దగా ఉండాలి. మా వస్త్రాలు పెద్దగా ఉంటేనే మాకు పెద్ద గౌరవాలు వస్తాయి అనుకున్నారు. అదే ఈరోజు చూడ వస్త్రాలు కాదు, ఈరోజు చూడ చేతికి వాక్యాలని తాయితులు కాదు. యూదులు కపటభక్తులు ఉన్నారు కదా, వాళ్ళు మాటలు చెప్పేస్తారు, నేను నడతారమ్మా, నడిచారాలో నడవలేదు. ఈరోజు చూడ మోసే ధర్మశాస్త్రం కింద ఉన్న యూదుల పిసోడ వీళ్ళందరూ నడిచారా? నడవాల. కపట భక్తుల పిసోడ వీళ్ళందరూ మనుషులు కనబడేట్టు చేస్తున్నారు పనులు, మనుషులు కనబడేట్టు తాయిత్తులు. దేవుని పిసోడ మనుషులు కనబడేట్టు వస్త్రాలు పెద్ద కావాలి. కాబట్టి పిసోడ ఈరోజు పిసోడ దేవుడికి నువ్వు ఎలా కనపడాలని పిసోడ నీ పై రూపం కాదు, నీ బాహ్య ఉంది కదా. వీళ్ళ హృదయంలో వచ్చి నడవాలా పిసోడా? నడవకుండా పైన బట్టలు భారీ పెద్ద వేసేసుకుంటే పిసోడా వచ్చేద్దా? దేవుడు ఇష్టపడతాడా? సరే వాక్యానికి మొత్తం అంత పిసోడా ఆ చేతులకి తాకిలకి మొత్తం ఆ వాక్యాలు చేతులు కట్టుకొని ఉండేవాళ్ళు. కానీ పిసోడా ఈ వాక్యాలు, ఈ వస్త్రాలు, ఈ అలాగే పిసోడా ఇంకా పిసోడా ఈ పని ఎక్కడ పిసోడా ఎక్కడ జరగాలి? హృదయంలో జరగాలి. చెప్పినట్టుగా ఈరోజు మనుషులకు కనబడాలని వీరి పిచ్చోడ పని చేస్తున్నారు. మనుషులు కనబడాలని వస్త్రాలు పిచ్చోడ చెంగులు కూడా పెద్దవి చేస్తున్నారు పిచ్చోడ. కానీ పిచ్చోడ అలా చేయకూడదు అని వాళ్ళు అలా చేస్తున్నారనే క్రియ లేదు హృదయంలో ఫలితం. ఈరోజు చూడ నడవడికి మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదమును తొలగించి ఆయనను లేపాను. ఈరోజు చూడ నువ్వు దావీదు సంతానంలో పుట్టిన ఆయన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. తిరిగి లేచాడు కాబట్టి చూడ ఈరోజు మరణము ఆయనను బంధించుట అసాధ్యము. పుట్ట చెప్పాడుగా ఈరోజు మరణం ఆయన బంధించుట అసాధ్యం. మరణం ఆయన బంధించలేకపోయింది, మరణం ఆయన్ని బంధించలేకపోయింది పిసోడా. ఎందుకు బంధించలేకపోయింది పిసోడా? తన తండ్రి పిసోడా దేవుడి పిసోడా ఏం చేశాడంటే అసాధ్యము కనుక దేవుడు మరణ వేదన తొలగించాయను లేపాను పిసోడా. ఏర్పాటుగా చేశాడు ప్రభు. నా కుమారుడు మరణం బంధించలేదు అనగా యేసుప్రభుని మరణం బంధించలేకపోయింది. ఎందుకంటే పిసోడా మరణాన్ని తిరిగి లేచే శక్తిని పునరుద్ధారముని పిసోడా ప్రభు ఇచ్చి ఉన్నాడు. ప్రభు ఇచ్చాక పిసోడా మరణం నిన్ను బంధిస్తుందా? శ్రమ నిన్ను బంధిస్తుందా? ఇరుపు నిన్ను బంధిస్తుందా? ఏది నిన్ను బంధించలేదు. ఎందుకంటే యేసు ప్రభు బంధించలేదు, నిన్ను బంధించలేదు. పొద్దు చెప్పాడుగా అక్కడ ఏర్పాటు చేశాడు ప్రభు. నా కుమారుడే ఆ మరణం ఎందుకు బంధిస్తుంది? ఎందుకు బంధిస్తుంది? ఏర్పాటు మరణాన్ని కూడా బంధించకుండా పిసోడా ప్రభు ఏర్పాటు చేశాడు ముందరే. అంతేగా పిసోడా మరణం బంధించలేదు. ఏ ప్రభుని మరణం బంధించడం అసాధ్యము, అసాధ్యము. కాబట్టి పిసోడా ఈరోజు ప్రభు అయినా ఏర్పాటు చేశాడు, అది అసాధ్యం. మరణం యేసు ప్రభు గారిని బంధించడం అసాధ్యం. పునరుత్థానం ఉంది. కాబట్టి పిసోడా పునరుత్థానుడైన దేవుని పిసోడా ఆయన కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పిసోడా ఆయన్ని మరణం బంధించలేకపోయింది, ఆ మరణ వేదనను కూడా తొలగించి ఆయన్ని కాబట్టి కూడా మనం ఆ యేసు ప్రభు యొక్క పునరుత్థానం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మరణం ఆయన్ని బంధించడం అసాధ్యం. అవునా కదా? అది పిసోడా సాధ్యమైంది కాదు, అసాధ్యం, బంధించలేదు. కాబట్టి పిసోడా నెహెమ్యా పిసోడా 13:17 వచ్చింది అర్థం. శాశ్వత
పదమూడు అధ్యాయం 17. అంతటా యూదుల ప్రధాన ఏమి ఆ 13 అధ్యాయం 17 వచ్చిన అంతటా యూదుల ప్రధానుడు నేను ఎదురని విశ్రాంతి దినమున నిర్లక్ష్యం పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయరు. ఈరోజు చూడ ప్రభు ఏం చెప్పిన చూడ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి కూడా కష్టభక్తులు ఉండకూడదు. ఈరోజు ధనాన్ని సంపాదించే సామర్థ్యం ప్రభు వెలుగడు. దుర్దినం రాకముందే నువ్వు ప్రభును తెలుసుకోవాలి చూడ. ఈరోజు చూడ నీ దేవుడైనా నీ ఒక్కడనే నీ దేవుడు అంటే చూడ ప్రభు సెలవించి ఉన్నట్టు చూడ. అలాగే చూడ ఇంకా యజమానుడి కంటే దాసుడు గొప్పవాడు కాదు. నన్ను హింసిస్తే నిన్ను హింసిస్తారు. నా మాట అంటే నీ మాట కూడా వింటారంటే చూడ ప్రభు ఇక్కడ సెలవిచ్చాడు చూడ. ఇక్కడ చూడ నేమే రాసిన 11-17 వచ్చిన ఏమాట్లాడుతుంది చూడ. అక్కడ యూదులు ప్రధానులు నేను ఎదురుదాడి విశ్రాంతి నిర్లక్ష్యం పెట్టి మీరు ఎందుకు ఈ దుష్కారం చేయుదురు. యూదులు ఏం చేస్తారంటే చూడ విశ్రాంతి దినాన్ని ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారంట. ఈరోజు కూడా విశ్రాంతి దినాన్ని ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎలా ఉంటుంది? నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే ఆదివారం ఈరోజు చూడ యూదులు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారంటే చూడ ప్రభు మీరు ఎందుకు ఈ దుష్కార్యములు చేయుదురు, ఎందుకు ఈ దుష్కార్యం చేయుదురు. అవునా కదా చూడ. ఆ కాలంలో యూదులు ఏ రోజు ప్రకటించేవాళ్ళు విశ్రాంతి దినం? శనివారం పెట్టుకునేవాళ్ళు. అవునా కదా. విశ్రాంతి దినం ఎప్పుడు పెట్టారమ్మా? శనివారం పెట్టుకునేవాళ్ళు చూడ. కానీ వీళ్ళు ఇలా చేయడం నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రభు ఏం చేశాడంటే చూడ యేసు ప్రభు గారు ఏం చెప్పినట్టు చూడ. అప్పుడు ఆ కాలం యూదులు ఏం చేస్తారంటే విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తుంటే చూడ విశ్రాంతి దినం శనివారం పెట్టుకునేవాళ్ళు. ఈరోజు చూడ ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళు యూదులు కాబట్టి శనివారం పెట్టుకునేవాళ్ళు. తర్వాత చూడ క్రైస్తవత్వంలో చూడ యేసు ప్రభు గారు వచ్చే చూడ వారి కింద ఉన్న వాళ్ళు ఆదివారం పెట్టేవాళ్ళు. అవునా కదా. ఈరోజు శనివారం ఆదివారం అన్నది కాదు చూడ విశ్రాంతి దినం పాటించడం ముఖ్యం. ముందు చెప్పడానికి ఆ రోజా ఈ రోజా అని మన సాంస్కృతి చూడ కాదు కానీ చూడ విశ్రాంతి దినం పాటించే రోజు ముఖ్యం. అవునా కదా. శనివారం ఆదివారం మనకి కానీ చూడ యేసు ప్రభు గారు పుట్టాక కొత్త నిబంధనలు వచ్చే చూడ కొత్త నిబంధనలు ఎక్కడ శనివారం పెట్టాలని చూడ లేదు, ఆదివారమే ఉండాలని చూడ అక్కడ బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. ఆదివారమే విశ్రాంతి దినం చూడ ఎక్కడ చూడ శనివారం పెట్టాలని కొత్తగా భర్త చూడ మందిరానికి రావాలని ఏం చేయాలంటే అందువల్ల వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయతలైతే వారు భయంతో కూడా మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండా తమ భార్యలు నడవబడినా రాబట్టబడవచ్చు. చూడ భర్త మందిరానికి రావాలంటే చూడ ఏం చేయాలంటే చూడ ఈరోజు చూడ వాళ్ళకి ఇప్పుడు బోధించకూడదు అంట. వాళ్ళకి ఏం చెప్పాలి? ప్రకటించకూడదు అంట. వాళ్ళకి ప్రకటించే కొద్దీ దేవునికి దూరం అవుతూ ఉంటారు. ప్రకటించే కొద్దీ దేవునికి దూరం అయిపోతారు. కానీ ఏ విషయంలో రావాలంటే చూడ నీ యొక్క చూడ వారి భయంతో కూడా నీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల చూడ